డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఆగస్టు 9కి చెందినటువంటి వాక్య భాగం రూతు 2వ అధ్యాయం. ఇక్కడ బోయాజుని కలుసుకోవటం, ఆయన ఆయన తనని ఆశీర్వదించటం అది చూస్తాం. ఇప్పుడు మోయాబీయురాలైనటువంటి ఆ రూతు అత్తతో తిరిగి వచ్చింది కదా. వచ్చిన తర్వాత బోయాజుని కలుసుకున్నది. ఎట్టా కలుసుకున్నది? ఒక విధంగా రొమాన్స్ అనవచ్చు, కానీ ఇది చీప్ రొమాన్స్ కాదు. దాని గురించినటువంటి వాక్య భాగం చదువుకుపోయే ముందు మనం ప్రార్థించుకుందాం. ఇక్కడ దీని టాపిక్ ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడు రుణపడటం గమనించారా? ఓకే, అది చివరిదాకా మనం వింటే దానికి జవాబు దొరుకుతుంది. ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. నయోమి రూతు తిరిగి బెత్లెహేము వచ్చినప్పుడు అది యవల కోత సమయం అని మరి 1వ అధ్యాయంలోనే 1వ అధ్యాయం 22వ వచనంలో ఆయన తెలియజేశాడు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు అంటే యవల కోత సమయంలో. ఇప్పుడైతే 2వ అధ్యాయంలో ఆ చిన్న సమాచారం యొక్క ప్రాముఖ్యతను ఆయన రచయిత వ్యక్తపరుస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రమును ఆధారం చేసుకొని చాలా కాలం నుండి ఏర్పడిన సాంప్రదాయం ప్రకారం భూస్వాములు వారి చేనులో పండిన పంటల్లో పరిగా ఏరుకొనకుండా ఉంటారు. ఓకే, పరిగె లేకుండా పంటనంతటినీ పోగు చేసుకోరు. ఆ విధంగా పేదవారు వారి పోషణ కొరకై పరిగె ఏరుకోవటానికి వీలవుతుంది. మరి ద్వితీయోపదేశకాండం చదువుదాం. 24వ అధ్యాయం 19 నుండి 22 వరకు. నీ పొలములో నీ పంట కోయినప్పుడు పొలములో ఒక పన మరచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులు అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీ ఒలివ పండ్లను ఏరినప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అవి పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీ ద్రాక్ష పండ్లను కోసి కొనినప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉంటివని జ్ఞాపకము చేసుకొని అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను. ఇక్కడ దేవుడు పేదవారి ఎడల, స్ట్రేంజర్స్ ఎడల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క కన్సర్న్ అన్నమాట. అది చాలా కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ చాలా చాలా ఆ థీము చాలా గాఢంగా ఉంటుంది. దాని మీద నేను రీసెర్చ్ చేశాను. నా మాస్టర్స్ థీసిస్ దాని మీదే. దాని కన్క్లూజన్ ఏంటి అని అంటే, పూర్ పీపుల్ ఎవరు అంటే దోస్ హూ ఆర్ ఎకనామికలీ పూర్. రెండవ విషయం ఏంటంటే, పూర్ పీపుల్ గురించి, వాళ్ళు ఎకనామికల్ పూర్ కాబట్టి వాళ్ళు దేవుని మీద ఆధారపడతారు. మూడవది, ఎందుకంటే ప్రతిదానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడతారు, ప్రార్థన చేసుకుంటారు. మూడవది ఏంటి అని అంటే, వాళ్ళు వినయం కలవారు.
వినయం ఉంటేనే దేవుని వైపు చూస్తాం కదా, వినయం గలవారు. 4వ విషయం ఏంటంటే వాళ్ళు భక్తిపరులు, వినయం గలవారు, దేవునిపై ఆధారపడేటువంటి వారు. 5వది ఏంటి అని అంటే వాళ్ళు దే ఆర్ నాట్ వికెడ్, వాళ్ళు పరిశుద్ధులు, దేవునికి అనుగుణ్యంగా, దేవునిపై ఆధారపడినటువంటి వాళ్ళు దేవునికి అనుగుణ్యంగా జీవిస్తారు కదా సామాన్యంగా. కాబట్టి పరిశుద్ధత అంటే దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టపూర్వకంగా, దేవుని సంతోషపెట్టేటువంటి రీతిగా జీవించేటువంటి వాళ్ళు. దే ఆర్ నాట్ వికెడ్, దే ఆర్ నాట్ వికెడ్ పూర్, దే ఆర్ గాడ్లీ పూర్. అది మనం గమనించాల్సింది అన్నమాట. కాబట్టి వాళ్ళకి సహాయం చేయాలి, ఎందుకంటే వాళ్ళు దేవుని వైపు చూస్తున్నారు, దేవునికి మొరపెట్టుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి సహాయం చేయకుండా దేవుని మనం ప్రేమిస్తే దేవుని ప్రజలని, దేవుని మీద ఆధారపడేటువంటి వాళ్ళని కూడా ప్రేమించాలి. అది ప్రయారిటీ. కానీ పౌలు ఏమంటాడంటే అందరికీ సహాయం చేయాలి, ప్రత్యేకంగా దోస్ హు ఆర్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ అంటే సంఘస్థులకి, గాడ్లీ పీపుల్కి ప్రయారిటీ ఇవ్వాలి. అది ఓకే. నెక్స్ట్ ఇది జూన్ 19 కూడా చూస్తే దానిలో చాలా విషయాలు ఉంటాయి ఈ పేదల గురించి. కాబట్టి యెరూషలేము పట్టణమునకు ఉన్న పొలములో కోత కోయు సరి అయిన వారి వెనుక, మరల చెప్తాను, కాబట్టి యెరూషలేము పట్టణమునకు దగ్గరలో ఉన్న పొలములో కోత కోయు అంటే సరైన వారి వెనుక రూతు పరిగె ఏరుకుంటుంది. ధనికుడైన బోయాజునకు చెందిన పొలమని రూతుకి ఎట్లా తెలుస్తుంది? షీ కెనాట్ నో, నాట్ దట్ షీ డిడ్ నాట్ నో, బట్ షీ కెనాట్ నో, చేసుకొనలేదు. ఆయన నయోమికి దూర బంధువు అని కూడా ఆవిడికి తెలియదు అప్పటికి. రూతుకు కాబోయే భర్త అని తెలియదు. బంధువే కాదు, దగ్గర బంధువనే కాదు, కాబోయే భర్త అని కూడా అప్పటికి తెలియదు. అన్ని రంగాల్లో హృదయానికి హత్తుకునే తీరులో ఈ వృత్తాంతం కొనసాగుతుంది. ఒకవైపు రూత్ గురించి, మరొక వైపు బోయాజ్ గురించి చెప్పుకుందాం. రూత్ గురించి. రూతు కష్టజీవి. ఆయన ఎట్లా తెలుసు? ఆమె విశ్రాంతి తీసుకొనకుండా, ఆపకుండా పనిచేసింది. అంటే కొంచెం ఆగే ఉండొచ్చు, కానీ బట్ ఎక్కువ ఆగలేదు. ఓకే. రూతు 2:7 మనం చూడగలం. ఇప్పుడు చదువుదాం. 2వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. నయోమి పెనిమిటిని బంధువు ఒకడు ఉండేది. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలకు వంశము వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీరాయలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేనుకోయి వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలకు వంశం వాడైన బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాకని చేనుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాకనిది. అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవ్వనురాలు. ఆమె నేను కోయివారి వెనుకను
మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అంటే లిటిల్ బిట్ ఓన్లీ షీ రెస్టెడ్, షీ వర్క్ సో హార్డ్ అని చెబుతున్నాడు. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఈ విధంగా ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే, అంతకుముందు రూతు గురించి నయోమి రూతు తిరిగి రావటం, మరి రూతు ఏ విధంగా అత్తతో సఖ్యంగా ఉండి అత్తను వదిలిపెట్టకుండా సహాయం చేయడానికి వచ్చింది, అదంతా తెలుసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా అనగలిగాడు. 9వ వచనం, వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహం మగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారి చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిపెట్టి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. అందుకు ఆయన, ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నా యందు ప్రేమ కలిగి మాటలాడితివి కనుక నా ఎడల నీకు కటాక్షము నిమ్మని చెప్పాను. బోయజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని అతనితో చెప్పగా, చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికేళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చాను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసేటివి, నీందు లక్ష్యమించిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసానో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేడు పని చేసితునో అతని పేరు బోయజు అనెను. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీరాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పాను. అప్పుడు
నయమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికత్తలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనులోనికి నీవు కనబడకపోవుట మంచిదనెను. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తల యొద్ద నిలకడ నుండి తన అత్త ఇంట నివసించను. థ్యాంక్ గాడ్. ఈ విధంగా వాక్య భాగం చదివితే కొన్ని సంఘాల్లో ఏమంటారంటే దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దానికి స్పందిస్తూ కాంగ్రిగేషన్ ఏమంటారంటే థ్యాంక్స్ బీ అన్టు గాడ్. ఎందుకంటే దేవుని వాక్యం దేవుని కృపచేత విశ్వాసుల సంఘానికి ఇవ్వబడింది కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. దానివలన వెలుగు, దానివల్లనే బెస్ట్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. కాబట్టి అది లేకపోతే మనం ఇక మన ఫిలాసఫీతో చీకట్లో కొట్టుకొని పోయినట్టుగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి దేవుని యొక్క వాక్యం వెలుగునిచ్చేటువంటి వాక్యం, మనం నడిపించేటువంటి వాక్యం. అందువల్ల థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, మోషే ఇక్కడ అన్ని రంగాలలో హృదయానికి హత్తుకునే తీరులో ఈ వృత్తాంతం, మనం చదివినటువంటి వృత్తాంతం కొనసాగుతూ ఉంటుంది. ఒకవైపు అంటే ఒక విధంగా రూతు గురించి, రూతు కష్టజీవిగా రుజువు చేసుకుంటున్నది. ఆమె విశ్రాంతి చూనుటకు ఆగకుండా పనిచేసినది. కొంచెం రెస్ట్ తీసుకుంది అని చెప్తాడు కదా 7వ వచనంలో. తాను పరదేశి, అది తనను బాధించే సత్యమని ఆమెకు బాహాటంగా తెలిసి, ఆవిడ వేరే దేశాన్ని నుండి వలస వచ్చింది. ఒక విధంగా అది తెలుసు. అది కాబట్టి స్థానికులకు ఇవ్వవలసిన గౌరవం, మర్యాద చూపిస్తున్నది. అది ప్రాక్టికల్గా. మరి ఈవిడ వలస వచ్చినటువంటి ఆవిడ అని మామూలుగా అగౌరవపరుస్తారు. ఈవిడైతే గౌరవంగా మర్యాద వాళ్ళ ఎడల చూపించింది. తాను పోగు చేసిన ధాన్యపు మూటను నవమి వద్ద పెట్టి జరిగిన దానిని వివరించినప్పుడు ఆమె సూచించినటువంటి విషయం ఏంటి అంటే, ఇశ్రాయేలు చరిత్రలో ఒక స్త్రీ ఒంటరిగా ఇలాంటి పనులు చేసినప్పుడు ఆమెను బలాత్కారం చేసే పరిస్థితి ఆ కాలంలో ఉన్నది. ఈ కొద్ది మాటలను బట్టి మనం ఏం గ్రహించాలంటే రూత్ యొక్క ధైర్యశాలి అని, తాను సహనము గల వ్యక్తి అని మనకు గుర్తు చేయబడినది. 2:22లో మనం చూసాం. ఇక బోయాజు సంగతి. దీనిలో దేవుని హస్తాన్ని, ఇక బోయాజు నెక్స్ట్ పారాగ్రాఫు. ఇక్కడ దేవుని హస్తాన్ని నయమి చూడగలిగినది. కేవలము ఆచరణాత్మక దృక్పథంలో చూసినట్లయితే సరిపోయినంత ఆహారం దొరికినందుకు తాను నయమి కృతజ్ఞురాలుగా ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్ అన్నట్టుగా. కానీ ఆ భూస్వామి పేరు నవమి విన్నప్పుడు, బోయాజ్ అనే పేరు విన్నప్పుడు రూతు భద్రతను గూర్చే కానీ విడిపించే సమీప బంధువులలో బోయాజు ఒకడని గుర్తెరిగినది. ఓకే, భద్రంగా ఉంటుంది రూతు అని అనుకోవటమే కాకుండా ఆయన బోయాజు విడిపించేటువంటి బంధువుల్లో. దీనికి గోయల్ అని అంటారు. గోయల్ అని హెబ్రీ మాట. గోయల్ అంటే ఆప్త మిత్రుడు కాదు, బంధువు. ఎలాంటి బంధువు అంటే లెవిరేట్ చట్టానికి చెందినటువంటి బంధువు. ఏంటి లెవిరేట్ చట్టం అంటే ఏంటి? అది వివాహానికి సంబంధించినటువంటి చట్టం.
దాన్ని అనుసరించి రూతును వివాహం కలిగిన వ్యక్తి. అంటే ఒక బ్రదరు వివాహం చేసుకున్నప్పుడు ఆయనకి పిల్లలు లేకపోతే లేకపోతే పిల్లలు లేకపోయినప్పుడు చనిపోయినా కానీ మరి ఆయన యొక్క వంశం కొనసాగాలి అని ఆ బ్రదరు వదిన్ని పెళ్లి చేసుకుంటాడు. వదిన కానీ మరదలు కానీ పెళ్లి చేసుకుంటాడు అన్నమాట. ఆమె ద్వారా ఆమె సహోదరుడికి పిల్లలను కంటాడు. ఆ విధంగా ఆ ఆస్తి కూడా తనకి చెంది ఉంటుంది. ఆ అరేంజ్మెంటు దేవుడు ఇచ్చాడన్నమాట. దాన్ని లెవరేట్ మ్యారేజెస్ అంటారు. దాని ఫలితంగా వారి పద్మపుత్రుడు తన మొదటి పెనిమిటి యొక్క ఆస్తి హక్కులకు చెందిన విధులను నెరవేర్చగలడు. ఎవరు? బోయాజు. ఆ విధంగా మరి నవమి, రూతు వాళ్ళ ఎడల కనికరం కలిగి ఆమెను పెళ్లి చేసుకుంటే ఈ విధంగా ఆస్తి హక్కులన్నీ కూడాను వాళ్ళకి చెందుతాయి. ఇక బోయాజు సంగతి. బహుశా బోయాజు అందరికంటే ఉన్నతంగా హెచ్చింపబడి ఉన్నాడు ఈ సెక్షన్లో. ఆమె ఎడల ఏ విధమైన శృంగార భావం అంటే ఈ లౌకికమైనటువంటి ఆ రొమాన్స్ ఆయన చూపించలేదు. అది లేకుండా పేదల ఎడల కనికరం చూపించే వ్యక్తిగాను, అంతేకాదు విపత్తులోనున్న వారి ఎడల జాలి కలిగినటువంటి హృదయంతో నిశ్శబ్దంగా సహాయం చేసేటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చదివినటువంటి స్టోరీలో నిరూపించబడ్డాడు. నయమి తిరిగి వచ్చుటకు గూర్చి మోయాబీరాలైన ఈ యవ్వన స్త్రీ యొక్క నిరంతరమైన విశ్వాస్యత అంటే లాయల్టీ, విశ్వాసం అంటే ఫెయిత్. అవును, ఈవిడికి ఫెయిత్ ఉంది కాబట్టి, దేవుని ఎడల ఫెయిత్ ఉంది కాబట్టి ఆవిడ విశ్వాసత చూపించింది. ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్, దే గో టుగెదర్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ వర్డ్ బోత్ ఇన్ గ్రీక్ అండ్ ఇన్ హీబ్రూ. ఎవడైతే విశ్వాసిగా అవుతాడో వాడు విశ్వాసత చూపించుతాడు. దేవుని ఎడల విశ్వాసత చూపించుతాడు, మనుషుల ఎడల కూడా విశ్వాసత చూపించుతాడు. అలాంటి నిజమైనటువంటి భక్తి ఉంది కాబట్టి దానికి తగినట్టుగా ఆవిడ లాయల్గా, మరి అత్త ఎడల లాయల్గా ఉన్నది. అతను దాని ఆ యొక్క విశ్వాసతను బోయాజు విన్నాడు. రూతు అవసరతలను తీర్చుమని, ఆమెకు భద్రత కల్పించమని బోయాజు చెప్పినటువంటి మాటలు, ఆమె శ్రమకు లాభము పర్యవసానం అధికముగా దొరుకులాగున అదనపు కంకులను విడిచిపెట్టమని తన సొంత పనివారిని బోయాజు ఆదేశించాడు. ఆవిడ కోసం వదిలిపెట్టండి, కొంత పర్పస్ఫుల్గా వదిలిపెట్టండి. అన్నిటికంటే ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన విశ్వాసి, యథార్థవంతుడని ఒక రోజున తనకు భార్య కాబోయే యువతితో సంభాషిస్తున్నట్లు దీన్ని బట్టి మనము వినగలుగుతున్నాం. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఇది చాలా గట్టి మాటలు, బిలీవర్ చెప్పేటువంటి మాటలు.
మరలా చదువుతాను. ఇక్కడ ఐ కెన్ రీడ్ ఆన్ ద స్క్రీన్. 12వ వచనం. ఎవరికన్నా కానీ దే విశ్వాసులుగా ఉండి వాళ్ళు కష్టపడి పనిచేసి యథార్థంగా ఉన్నటువంటి వాళ్ళకి నేను ఈ ప్రామిస్ ఇస్తాను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. మే ద రివార్డ్ యూ రిచ్లీ ఫర్ ఆల్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ హిమ్. మే ద లార్డ్ గివ్ యూ ఇన్ రిటర్న్ రిచ్లీ అని చెప్తాడు. దాన్ని బట్టి మనం గమనించేది ఏంటంటే, మనం దేవుని నిమిత్తమై రూతు చేసినటువంటి రీతిగా ఏది చేసినప్పటికీ దేవుడు మనకి అచ్చి ఉండడు, అప్పుగా ఉండడు. ఓకే, చాలా బాగుగా చెప్పబడిన మాటలు ఇవి. చాలా బాగుగా చెప్పబడిన మాటలు. ఎందువలనగా నోట్స్ పెట్టాలి. అనగా దేవుడు ఎవరికి రుణస్థుడు కాడు. నువ్వు చేసిన దాన్ని యెహోవా చూసి ఆయన రెక్కల కిందకు వచ్చావు కాబట్టి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. మరి ఎప్పుడు ఇది కాదు కదండి, నేను ఎంతో సేవ చేశాను, ఎంతో వదిలిపెట్టుకొచ్చాను. ఇక్కడ మత్తయి సువార్తలో ఈ ఇన్సిడెంట్స్ ఉంటుంది. 19వ అధ్యాయంలో రిచ్ యంగ్ రూలర్ వచ్చినప్పుడు, నీవు నిత్య జీవం పొందాలనుకుంటున్నావా అని యేసుప్రభు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, యేసుప్రభు స్పందించి, నీవు నిత్య జీవం పొందాలనుకుంటే 10 ఆజ్ఞలు పాటించు అన్నట్టుగా చెప్పాడు. ఎప్పుడో నుండి, బాల్యం నుండి, సండే స్కూల్ నుండి అన్నట్లుగా నేను పాటిస్తున్నానంటే, అది ఒక విషయం అయితే నువ్వు లోతుగా ఉన్నది. అది ఏంటి అంటే, నీకున్నటువంటి దాన్ని అమ్మి పేదలకు ఇచ్చి అని ఆపలేదు. పేదలకు ఇచ్చినంత మాత్రాన నిత్య జీవం రాదు అని అన్నట్లుగా, పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, నన్ను వెంబడించడానికి అది అడ్డుగా ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. అది రుజువైంది. బాగా ఆలోచించాడు, నాకు ఇంత ఆస్తి ఉంది, అంత అమ్మి పేదలకు ఇస్తే నాగదేంటి ఆయన అనుకున్నాడు. కాబట్టి విచారంగా, సంతోషంగా వచ్చాడు, వినయంగా వచ్చాడు, మరి చాలా విషాదంగా తిరిగి వెళ్ళాడు. దాన్ని చూసి ఈ శిష్యులు ఏమన్నారు, పేతురు రిప్రజెంటేటివ్ కదా ఇప్పుడు శిష్యులకి, సార్ మేము అంతా వదిలిపెట్టుకొచ్చాము, మా ఫిషింగ్ బిజినెస్ వదిలిపెట్టుకొచ్చాం, మిమ్మల్ని వెంబడించాం, మాకేం వస్తుంది అని అన్నాడు. మీకేం వస్తుందా అని అప్పుడు కథ చెప్పాడు యేసుప్రభు. వర్కర్స్ ఇన్ ద వినియార్డ్, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అని బ్రాకెట్గా ఉండేటువంటి రీతిగా ఆ మధ్యలో ఉన్నటువంటిది ఒక ఉపమానం. ఆ ఉపమానం చెప్తాడు. ఉపమానానికి చెప్పకముందు పేతురుతో 2 విషయాలు చెప్తాడు. పేతురు, నువ్వు అంటే అపోస్తులు అందరూ మరి ఏళ్తారు, పరలోక రాజ్యంలో ఏళ్తారు, అలాంటి ధన్యత మీకు ఉంటుంది. ఇంకేం చెప్తాడు అంటే, నా కోసమై ఎవరు ఏమి పోగొట్టుకున్నా కానీ, బంధుమిత్రులను పోగొట్టుకుంటే, అన్నదమ్ములు పోగొట్టుకుంటే, వాళ్ళకి అనేకమైనటువంటి బంధుమిత్రులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. దాని ఉద్దేశం ఏంటంటే, సంఘానికి వచ్చినప్పుడు ఆ సంఘంలో బంధుమిత్రులు ఉంటారు, తల్లిదండ్రులలాగా ఉంటారు, ఆదరించేటువంటి వాళ్ళు ఉంటారు. మనం ఆదరిస్తాం, వాళ్ళు మనల్ని ఆదరిస్తారు. అది సంఘం అన్నమాట. కాబట్టి మనం ఏదో ప్రసంగాల కోసం, పాటల కోసం మనం చర్చికి వెళ్ళం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
పర్సనల్గా పర్సనాలిటీ పర్సనాలిటీ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి మనకి టీవీలో ప్రసంగాలు పాటలు ఇవ్వలేనటువంటివి మనం సంఘానికి ఆదివారం కనీసం ఆదివారం వెళితే అందరిని కలుసుకుంటే ఆ పర్సనల్ రిలేషన్షిప్ని బట్టి చాలా మేలు, ఆత్మీయ మేలు జరుగుద్ది. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకునేటువంటి సదుపాయం ఉంటుందన్నమాట. కాబట్టి మనం టీవీతో సంతృప్తి పడకూడదు. ఆ విషయం యేసు ప్రభు చెబుతాడు. ఇక మూడవ విషయం ఏంటంటే ఆప్కో ఏక్ కహానీ బోలేగా ఆప్ సునో అని అంటాడు. అంటే నేను ఒక కథ చెబుతాను విను అని. అది మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అని తలాంతుల విషయం చెబుతాడు. అంటే తలాంతులు అంటే దాని గురించి ఎక్కువ చెప్పను, అది సందర్భం కాదు. అక్కడ ఏంటి అని అంటే దేవుని యొక్క సర్వాధికారాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. 6 గంటలకు ఒకసారి వస్తారు, 8 గంటలకు ఒకసారి వస్తారు. ఉదయం 6, 8 తర్వాత 12 మళ్ళా 4 గంటలకు వస్తారు, 3, 4 గంటలకు వస్తారు. ఇక 5 గంటలకి వాళ్ళు బయటకు వస్తారు. అప్పుడు వాళ్ళందరికీ ఒకే దేనారం ఇవ్వబడుద్ది. అదేంటి సార్, మొదట 6 గంటలకు వచ్చినటువంటి వాళ్ళు అంటారు, ఏదేంటి సార్ మేము 11 గంటలు పనిచేసాము, వాళ్ళు 1 గంట పనిచేశారు, వాళ్ళకి మాకు పొత్తు పెట్టి వాళ్ళకి 1 దేనారం ఇచ్చారు, మాకు చివరగా అదే దేనారం ఇస్తున్నారు, అదేంటి, అది అన్యాయం కదండి అని అంటే, మీరే కదయ్యా ముందు బేరం అడిగింది, నేను ధారాళంగా ఇస్తానంటే మీరు ఒప్పుకోలేదు, నన్ను బేరం అడిగి ఎంత ఇస్తారో చెప్పండి అని అంటే అడిగాను, 1 దేనారం ఇవ్వమన్నారు, కాబట్టి ఒప్పందం ప్రకారమే దేనారం ఇచ్చాను, నీకే నష్టం చేయలేదు కదా, వాళ్ళకి ఎక్కువ ఇచ్చాము అనేది అది నా డబ్బు, నా ఇష్టం. కాబట్టి మొదటి నుండి మీరు వచ్చినటువంటిదంతా మీరు పోల్చి చూసుకుంటున్నారు, ఎంత వస్తుంది, మాకు దేనారం ఇస్తానన్నాడు, మీకు ఎంత ఇస్తానన్నాడు అని మీరు అది చేస్తున్నారు, కానీ సంతోషంగా మీరు పనిచేయట్లేదు. కాబట్టి అలాంటి వ్యక్తులకి చెందింది ఇంతే, అది నా డబ్బు. కాబట్టి బేరం అడిగి పనిలోకి రాకూడదు. ఆయన కృప మరి లేటుగా వచ్చాం, ఆయన ఎంత అడిగితే అంత ఇస్తాడు అని ఆయనకు వదిలిపెట్టాల్సింది. మీరు నాకు వదిలిపెట్టలేదు, మీరు బేరం అడిగారు. కాబట్టి పేతురు ఆ ఉపమానం బట్టి ఏం నేర్చుకోవాలి, బేరం అడిగి సేవలోకి రాకూడదు. ఏం వస్తుంది, ఏం దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాకూడదు. దేవుని సేవించటమే ధన్యత. రుణాన్ని చూసి అంటే ఏదో బహుమానం ఇస్తాడు అని సేవలోకి రాకూడదు. అదేవిధంగా ఈ రూతు కూడాను దేవుని ప్రేమించింది, కాబట్టి అత్తను ప్రేమించింది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నేను నీతో వస్తాను అని ఆ ఉద్దేశంతో వచ్చింది. ఆ విధంగా ఏం బేరం అడగకుండా, దేవుడు ఏమిస్తాడు అని బేరం అడగకుండా వచ్చింది. కాబట్టి దేవుడు బోయజ్ ద్వారా ఎంతో ఆశీర్వాదం ఇచ్చాడు. మే ద లార్డ్ రివార్డ్ యూ రిచ్లీ ఫర్ ఆల్ దట్ యూ హ్యావ్ డన్ అని. ఎలాంటి మంచి వాగ్దానం అది, 2:12. కాబట్టి మనం ఏ విధంగా దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని వెంబడిస్తున్నాం, యేసుప్రభుని వెంబడిస్తున్నాం, ఆయన్ని సేవిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. కొంతమంది వస్తారు, ఇది ఇస్తానన్నాడండి, ఇది ఇస్తాడు, యేసుప్రభుని వెంబడిస్తే అన్నీ దొరుకుతాయి, అన్నీ కలిసి వస్తాయి, ఆయన్ని నమ్ముకుంటే మరి ఆరోగ్యం ఉంటుంది, ఆయన నమ్ముకుంటే లాభం ఉంటుంది, అందుకని వస్తారు. ఒక విధంగా అది రైటే. ఎందువల్లంటే మన జీవితం మారిపోతుంది కాబట్టి, చెడ్డ అలవాట్లు మారిపోయి మనకు ఆరోగ్యం వస్తుంది. చెడ్డ అలవాట్లు మారిపోతాం కాబట్టి మనం మన డబ్బుని దుర్వినియోగం చేయం.
కాబట్టి మనకు లాభం దొరుకుద్ది. కానీ అది మనసులో పెట్టుకుని రాకూడదు. మరి ఏది మనసులో పెట్టుకుని రావాలి యేసు ప్రభు దగ్గరికి? ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి మనకు నిత్య జీవం వస్తుంది. మనకి దేవుని యొక్క ఉగ్రత మనపై పడకుండా దేవుని యొక్క కృప మనల్ని వెంటాడుతుంది. ఎందువలన? ఆయన వలన, యేసు ప్రభు మరణ పునరుద్ధానం వలన. ఆయన ఎంతగా ప్రేమించాడండి. ఆయన్ని అంతగా నా మీద పడాల్సినటువంటి శాపం రాకుండా ఆ శాపాన్ని వేసుకుని మరణించి తిరిగి లేచినటువంటి ఆయన, అంతేకాదు నా హృదయంలో ఉంటానని వాగ్దానం చేసి పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయంలో ఉన్నాడు. ఇంకా అలాంటి వ్యక్తికి అలాంటి ప్రేమను ధిక్కరించి ఆయన బేరం అడగటం ఏంటండి? లేదండి. ఆయన దాన్ని బట్టి యేసు క్రీస్తు యొక్క స్వార్థను బట్టి నేను ఆయన వెంబడిస్తాను. ఆయన ఇవ్వనివ్వండి, ఇవ్వకపోనివ్వండి అనేటువంటి రీతిగా ఆయన్ని సేవించాలి. రూతు ఆ విధంగా మాదిరిగా మనకున్నది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.